మన జీవితంలో మనం దాదాపు 3 దశాబ్దాల సమయాన్ని ఒకే పనికి కేటాయిస్తామని తెలుసా? అదే నిద్ర. చాలామంది నిద్రను కేవలం సమయం వృధా అనుకుంటారు. కానీ సత్యమేమంటే ఇది ప్రకృతి మన శరీరానికి ఇచ్చిన అద్భుతమైన రిపేర్ సిస్టమ్. ఈరోజు మనం నిద్ర మహా ఔషధం గురించి, ఆయుర్వేదం, ఆధునిక సైన్స్ ఏమి చెబుతున్నాయో వివరంగా చూద్దాం. ఆయుర్వేదంలో నిద్ర యొక్క మహత్వం. మన పురాతన ఆయుర్వేద గ్రంథాలు జీవన సౌఖ్యానికి 3 స్తంభాలున్నాయని చెబుతాయి: ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం. వీటిలో నిద్రకు ప్రధాన స్థానం. ఆయుర్వేదం నిద్రను భూతదాత్రి అని పిలుస్తుంది. అంటే తల్లి తన బిడ్డను పోషిస్తుందన్నట్టు సరైన నిద్ర మన శరీరాన్ని పూర్తిగా రక్షిస్తుంది. ఇది కేవలం విశ్రాంతి కాదు, ఒక ఆశ్రయం, ముఖ్యంగా అనారోగ్య సమయంలో. గమనించారా? జ్వరం, అలసట వచ్చినప్పుడు శరీరం సహజంగా నిద్ర కోరుకుంటుంది. ఎందుకంటే నిద్రలో వాత, పిత్త, కఫదోషాలు సమతుల్యమవుతాయి. శరీర అగ్ని క్రమశగా పెరిగి ఓజస్సు అంటే శక్తి పెరుగుతుంది. ఇది మన శరీరాన్ని పునర్నిర్మిస్తుంది. ఆధునిక సైన్స్ నిద్ర రహస్యాలు. ఇప్పుడు సైన్స్ వైపు చూద్దాం. ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితం చెప్పినవి శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. 2019లో జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో వచ్చిన పరిశోధన ప్రకారం రాత్రి 7-8 గంటల ప్రశాంత నిద్రపోతే గుండె జబ్బులు, రక్తపోటు ప్రమాదం 30-40% తగ్గుతుంది. నిద్రలో గుండె రేటు స్థిరపడి శరీరవాపు తగ్గుతుంది. 2020లో ఫిగర్స్ ఆర్కైవ్స్ పరిశోధన చెబుతోంది, నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. గాఢ నిద్రలో సైటోకైన్స్ ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి వైరస్లు, బ్యాక్టీరియాలతో పోరాడతాయి. అంటే నిద్ర అంటే మన అంతర్గత సైన్యాన్ని శక్తివంతం చేయడం. మానసిక ఆరోగ్యం. 2021 నేచర్ రివ్యూస్ న్యూరోసైన్స్ పరిశోధన ప్రకారం REM అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ నిద్ర దశలో మెదడు పగటి ఒత్తిడి, చెడు జ్ఞాపకాలను ఫిల్టర్ చేస్తుంది. దీని లేకపోతే డిప్రెషన్, ఆందోళన పెరుగుతాయి. కోపం, చిరాకు సహజం. నిద్రలేమి ప్రపంచ మహమ్మారి. ప్రపంచ ఆరోగ్య సంఘటన WHO నిద్రలేమిని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. ఆయుర్వేదం దీన్ని అనిద్ర లేదా నిద్రనాశం అంటుంది. ఆయుర్వేద హెచ్చరిక: అకాలే అతిప్రసంగచ్చ నచానిద్ర నిషేవిత సుఖాయుషు పరాకుర్యాత్ కాలరాత్రి రివాపరా. అంటే అకాలం, అతి, అనిద్ర మన సుఖం, ఆయుష్యాన్ని కాలరాత్రిలాగా నాశనం చేస్తాయి. ప్రభావాలు: మొదట ఏకాగ్రత, జ్ఞాపక శక్తి దెబ్బతింటాయి. తరువాత కోపం, మూడ్ స్వింగ్స్. దీర్ఘకాలంలో మధుమేహం, ఊబకాయం, అల్జీమర్స్. 2017 సైన్స్ జర్నల్ పరిశోధన: సర్కేడియన్ రిథమ్ అంటే శరీర గడియారం దెబ్బతింటుంది. చీకటిలో పైనియల్ గ్రంథి మెలటోనిన్ విడుదల చేయాలి, కానీ బ్లూ లైట్, ఫోన్లు దాన్ని అడ్డుకుంటాయి. ఫలితం కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ పెరిగి శరీరం యుద్ధసిద్ధంగా మారుతుంది. ఆయుర్వేద కారణాలు: వాత పెరగడం అంటే చింత, భయం. పిత్త ప్రకోపం అంటే మసాలా ఆహారం. సైన్స్: ఒక్క రాత్రి నిద్ర లేకపోతే ఇన్సులిన్ నిరోధక శక్తి పెంచుతుంది, టైప్ 2 డయాబెటీస్కు దారితీస్తుంది. ఆదర్శ నిద్ర సమయం దోషాల ఆధారంగా. ఆయుర్వేదం సమయాన్ని దోషాల ఆధారంగా విభజించింది. అష్టాంగ హృదయం శ్లోకం: హితాహార విహారస్య హితచింత వివర్జితస్య హితాయుషో నరస్యాగ్ర్య నిద్రా సంజాయతే సదా. అంటే మంచి ఆహారం, వ్యాయామం, చింతలు లేకుండా ఉంటే ఉత్తమ నిద్ర వస్తుంది. రాత్రి విభజన. ప్రథమ ప్రహర్ అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటలు. కఫాకాలం స్థిరత 9-10 గంటలకు సహజ నిద్ర వస్తుంది, గాఢంగా పడుతుంది. ద్వితీయ ప్రహర్ అంటే 10 నుంచి ఉదయం 2 గంటలు. పిత్తాకాలం ఉష్ణం, మరమ్మత్తు. దాటితే ఆకలి, ఆలోచనలు పెరుగుతాయి, జీర్ణక్రియ దెబ్బ. తృతీయ ప్రహర్ అంటే 2 నుంచి 6 ఉదయం. వాతాకాలం తేలికైన నిద్ర, కలలు. బ్రహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు లేవడం ఉత్సాహమిస్తుంది. సైన్స్ సపోర్ట్. 2017 నోబెల్ అంటే జెఫ్రీ హాల్ క్లాక్ జీన్స్ సూర్యుడితో సమకాలీనం. 10 PM to 6 AM నిద్రా హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ప్రకృతి ఆధారంగా నిద్ర తేడా: వాత తేలిక, సులభ మెలకువ. పిత్త మధ్యస్థం, కలల్లో పనులు. కఫ గాఢం, కష్టపడి మేల్కొంటారు. మంచి నిద్ర చిట్కాలు, ఔషధాలు. మంచి నిద్ర ఉదయం నుంచి మొదలవుతుంది. దినచర్య, రాత్రిచర్య. శ్లోకం: యథా సంక్రమణం ధాన్యం తథా నిద్ర సుఖప్రద. అంటే హిత, మిత భోజనం, ఇంద్రియ నిగ్రహం నిద్ర ఇస్తాయి. ఆయుర్వేద చిట్కాలు: పాదాభ్యంగం నిద్ర ముందు నువ్వులు, కొబ్బరి నూనె మసాజ్. వాత తగ్గి మెదడు ప్రశాంతం.
అశ్వగంధ బ్రాహ్మి స్ట్రెస్ తగ్గించి నరాలు శాంతం. క్షీరపానం గోరువెచ్చని పాలు ప్లస్ జాజికాయ లేదా పసుపు ట్రిప్టోఫాన్ నిద్ర ప్రేరేపిస్తుంది. సైన్స్ చిట్కాలు యోగ నిద్ర ఎన్ఎస్డిఆర్ 2022 స్టాన్ఫోర్డ్ 20 నిమిషాలు = 2-3 గంటల నిద్ర. నిద్రలేమి 21% తగ్గుతుంది. గది ఉష్ణోగ్రత 18 నుంచి 20 డిగ్రీ సి. కోర్ టెంపరేచర్ తగ్గుతుంది. మెగ్నీషియం ఆహార పదార్థాలు అంటే బాదం అక్రోట్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రాత్రి 8 గంటల లోపు భోజనం. జీర్ణాంగాలు విశ్రాంతి. డిజిటల్ స్క్రీన్లు మానండి. చీకటి గది. చిన్న మార్పులు జీవితం మార్చేస్తాయి. నిద్రలో శరీర పునర్నిర్మాణం. నిద్రలో శరీరం సర్వీస్ సెంటర్లా పనిచేస్తుంది. ఆయుర్వేద శ్లోకం స్వప్నేన లభతే సుప్తిం సుప్త్యా లభతే సుఖం అంటే నిద్ర విశ్రాంతి సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం. సైన్స్ 2019 నేచర్ కమ్యూనికేషన్స్ గాఢ నిద్రలో గ్రోత్ హార్మోన్ విడుదల మజిల్స్ చర్మం మరమ్మత్తు అంటే కొల్లాజన్ 7 ధాతువులు పోషణ పొందుతాయి. ఇదే బ్యూటీ స్లీప్. నిద్ర దొంగలు 5 తప్పులు మానండి. ఆయుర్వేదం ప్రజ్ఞాపరాధం అంటుంది. తెలియకుండా నిద్రను హరించే అలవాట్లు. డిజిటల్ స్క్రీన్లు బ్లూ లైట్ 50% మెలటోనిన్ తగ్గిస్తుంది అంటే హార్వర్డ్. 1 గంట ముందు ఆపండి. అకాల భోజనం రాత్రి 9-10 తర్వాత తినకండి. జీవక్రియ మందం కొవ్వు పెరుగుతుంది పెన్సిల్వేనియా. కెఫీన్ మధ్యాహ్నం 3 తర్వాత టీ కాఫీ మానండి. 6 నుంచి 8 గంటలుంటుంది. పగలు నిద్ర కఫ పెంచుతుంది. 15-20 నిమిషాలు మాత్రమే. మద్యం తేలికైన నిద్ర రెమ్ దెబ్బ మరుసటి రోజు మొడ్డుబారి. ముగింపు నిద్రను గౌరవించండి మిత్రులారా. నిద్ర అలవాటు కాదు జీవన విధానం. సనాతన ధర్మం చెప్పినట్టు ఇది యోగం ధ్యానం. హితకరం తినండి మితంగా తినండి సమయాలు పాటించండి. సంపూర్ణ ఆరోగ్యం మీది. ఈ వీడియో మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆరోగ్య వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.